హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాగ్స్. ఈరోజు కూడా మీ అందరి కోసం మరొక 2 అద్భుతమైన రీయూజబుల్ ఐడియాస్తో వచ్చేసానండి. సో ఈరోజు కూడా మనం రైస్ బ్యాగ్తో 2 అద్భుతమైన ఆర్గనైజర్స్ అనేవి రెడీ చేసుకుందాం. మరి మొట్టమొదటిగా ఏ ఆర్గనైజర్ చేద్దాం అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో మరి ముందుగా అయితే అండి రైస్ బ్యాగ్ నేను తీసుకున్నాను. సో రైస్ బ్యాగ్ని మనము కింద కట్ చేసుకొని సైడ్లో కూడా కట్ చేసుకొని ఓపెన్ చేసి పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఓపెన్ చేసేసుకున్నాను. సో ఇప్పుడైతే మనం ఈ ఆర్గనైజర్ కోసం ముందుగా పైన ఉన్న రెడ్ కలర్ కనపడుతుంది కదండి, ఈ రెడ్ కలర్ని మనం కట్ చేసి పెట్టుకుందాం. సో అదేవిధంగా కింద ఉన్న వైట్ కలర్ కూడా కట్ చేసుకుందామండి. అంటే లెటర్స్ ఏమీ లేకుండా ప్లెయిన్గా ఉన్న వైట్ కలర్ షీట్ కూడా మనం కట్ చేసుకోవాలి. సో ఇంతవరకు మీరు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ కోసం మీరు తప్పకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా 2 కలర్స్ మనం కట్ చేసుకున్నాము. ఇప్పుడు చిన్న చిన్న స్ట్రిప్స్ లాగా కట్ చేసుకుందాం. ఈ స్ట్రిప్ అయితే అండి ఒక 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది. సో ఈ విధంగా ముందుగా నేను వైట్ కలర్ని కట్ చేస్తున్నాను. ఇక తర్వాత రెడ్ కలర్ స్ట్రిప్స్ కూడా రెడీ చేసుకుందామండి. టోటల్గా మనము వైట్ 7 స్ట్రిప్స్ని, రెడ్ కలర్ని 7 స్ట్రిప్స్ అనేవి రెడీ చేసుకుందామండి. 2 కలర్లు 7 స్ట్రిప్స్ నేను కట్ చేసి పెట్టుకున్నాను. సో మరి ఈ విధంగా స్ట్రిప్స్ అన్నీ రెడీ అయిపోయాయి కదండి. ఇప్పుడు మనం ఏం చేయాలనేది చూసేద్దాం. ముందుగా మనం ఒక్కొక్క కలర్ ఆల్టర్నేటివ్గా తీసుకొని సెట్ చేసుకుందామండి. 7 స్ట్రిప్స్ని చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒకటి రెడ్ కలర్ ఒకటి వైట్ కలర్, ఆ విధంగా నేను ముందు సెట్ చేసుకున్నాను. ఇక ఇప్పుడు అడ్డంగా కూడా సెట్ చేసుకుందామండి. సేమ్ మనం బాస్కెట్ వ్యూ చేస్తాం కదండి, బాస్కెట్ని ఏ విధంగా అయితే అల్లుతామో అదే విధంగా మనం ఆల్టర్నేటివ్గా ఇలాగా ఒకదానిపైన ఒకటి పెడుతూ ఈ విధంగా అన్ని స్ట్రిప్స్ని సెట్ చేయాలండి. సేమ్ మనం బుట్ట అల్లినట్టే ఇక్కడ ఆ ప్యాటర్న్ని సేమ్ ఫాలో చేస్తాం. మనం ఆల్టర్నేటివ్గా ఈ స్ట్రిప్స్ అన్ని మనం సెట్ చేసి చక్కగా మనం ఆ ఫార్మెట్ని ఆ ప్యాటర్న్ని ఫాలో అయిపోదామండి. సో నీట్గా మనం అంతా చాలా కేర్ఫుల్గా ఇది ఆల్టర్నేటివ్గా పెట్టుకుంటా రావాలండి. ఎక్కడ మిస్ చేయకుండా బాగా ఈ ప్యాటర్న్ అనేది ఫాలో అయిపోయి నీట్గా మనం వ్యూ చేసేద్దాం. ఇక ఆ తర్వాత మొత్తం ఇలాగా సెట్ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు ఏం చేయాలనేది అది కూడా మీకు చెప్తానండి. సో మీరు కానీ స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూసారంటే మీకు చాలా యూస్ఫుల్ అయిన ఒక ఆర్గనైజర్ అనేది రెడీ అయిపోతుందండి. సో మరి చూస్తున్నారు కదండి, అన్ని స్ట్రిప్స్ని ఈ విధంగా సెట్ చేసుకుందాం. మీరు జాగ్రత్తగా స్లోగా కాస్త పేషెన్స్తో మనము ఈ సెట్ చేసామంటే చాలా సులువుగా ఉంటుందండి. నిదానంగా మనం ఈ విధంగా సెట్ చేసుకొని అన్ని దగ్గరికి జరుపుకొని సెట్ చేసి బాగా నీట్గా పెట్టేసుకోవాలి. ఇప్పుడు అన్నీ పెట్టుకున్నాక ఈ చివర్లు ఉంటాయి కదండి, ఎండ్స్, ఇవన్నీ మనం ఇలాగా ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటూ అన్నీ ఒకదాని మీద ఒకటి వచ్చేలాగా అమర్చుకొని మనము స్టేప్లర్తో పిన్ అనేది చేసుకోవాలండి. సో అదేవిధంగా అన్ని సైడ్లు అంటే 4 సైడ్లు మనం పిన్అప్ అనేది చేసుకోవాలి. సో ఏదైనా లెంతీగా అలా ఉంటే కానీ కట్ చేసుకొని అన్నీ సమానంగా ఉండేలాగా కట్ చేసుకున్నాక మనం ఈ విధంగా స్టేపుల్ చేసి పెట్టుకోవాలండి. ఒక బాస్కెట్ షేప్ అనేది మనకి ఇక్కడ రాబోతుంది, అందుకోసమే నేను ఈ విధంగా చేస్తున్నాను. చాలా బాగుంటుందండి, ఇది చూసేదానికి కూడా చాలా అందంగా ఉంటుంది. చివరిలో మీరు కానీ చూసారంటే మీరు కూడా అదే చెప్తారు. ఇక చూస్తున్నారు కదండి, ఇదే విధంగా 4 సైడ్లు మనం సెట్ చేసుకొని చక్కగా అమర్చుకొని ఈ 7 స్ట్రిప్స్ని మనం పినప్ అనేది చేసుకోవాలి. సో మరి మీకు కానీ నా వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేశారంటే చాలా యూస్ఫుల్గా కూడా ఉంటుంది. సో లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇక మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ కూడా చేసేయండి నా యూస్ఫుల్ వీడియోస్ని. ఇక ఈ విధంగా మొత్తం సెట్ చేసేసుకుంటున్నాం కదండి. ఈరోజైతే ఎండ్ ఆఫ్ ద వీడియో మీరు 2 ఆర్గనైజర్స్ అనేవి నేర్చుకుంటారండి. చాలా యూస్ఫుల్ అయిన వీడియో ఇది. మరి స్కిప్ చేయకుండా మీరు కూడా ఈ ఆర్గనైజర్స్ని చూసి నేర్చుకోండి. ఈ ఆర్గనైజర్ అయితే మనకి కిచెన్ ఆర్గనైజర్ లాగా యూజ్ చేసుకుంటామండి. సో మొట్టమొదటి అమేజింగ్ ఐడియా ఏంటంటే కిచెన్ ఆర్గనైజర్. సో చూస్తున్నారు కదండి, ఒక బాస్కెట్ షేప్లో మనకి రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు మనము స్ట్రిప్స్ అన్ని దగ్గరికి జరుపుకొని 4 మూలలా మనము ఈ విధంగా పిన్అప్ అనేది చేసుకుందామండి. ఎందుకంటే లూజ్ అయ్యి పక్కకు రాకుండా ఎండ్ ఉంటుంది కదండి, ఎండ్ స్ట్రిప్ని మనము ఈ విధంగా 4 కార్నర్స్లో మనం సెట్ చేసుకున్నాక ఆ కార్నర్స్లో కూడా మనము బోటంలో పినప్ అనేది చేసేసుకుందాం. ఈ విధంగా బాస్కెట్ లాగా 4 రెక్కల్లాగా వచ్చేసాయి కదా. ఇప్పుడు మనం హ్యాండిల్ అనేది తయారు చేద్దాం. దానికోసం మనం ఇంకొక 2 స్ట్రిప్స్ అనేవి కట్ చేసుకుందామండి. నేనైతే ఇక్కడ రెడ్ కలర్వి కట్ చేసుకుంటున్నాను. సో రెడ్ కలర్ అయితే బాగుంటుందని అట్రాక్టివ్గా. సో మరి హ్యాండిల్స్ అనేవి రెడ్ కలర్లో తయారు చేసేద్దాం. ఇవి కూడా మనము ఏ విధంగా అటాచ్ చేద్దాం అనేది ఇప్పుడు చూసేద్దాం.
సో మరి ఈ వింగ్స్ లాగా పైకి ఉన్నాయి కదండి, అక్కడ మనము స్టేపుల్తో పిన్ చేసేసుకుందాం. సో హ్యాండిల్స్ అనేవి ఈ ఎండ్ వచ్చి ఈ పక్క పిన్ చేసి ఇంకొక ఎండ్ ఇంకొక సైడ్ ఇలా పిన్ చేసేసి హ్యాండిల్ లాగా పెట్టుకోవాలి. దాని మీదే ఇంకొక స్ట్రిప్ కూడా పెట్టేసుకున్నామంటే 2 హ్యాండిల్స్ అనేవి మనకి రెడీ అయిపోతాయండి. అప్పట్లో మనకి పల్లెటూర్లలో ఉట్టి అనేది ఉండేది కదండి, చాలా చక్కగా ఉట్టి మీద ఏమన్నా పెట్టుకొని హ్యాంగ్ చేసుకునే వాళ్ళం కదా. సేమ్ ఈ బుట్ట కూడా అదే విధంగా మనకి రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మనము ఏమైనా సరే దీంట్లో పెట్టుకొని మన కిచెన్లో హ్యాంగ్ చేసుకోవచ్చండి. సో నేనైతే ఇక్కడ గార్లిక్ పెట్టుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, మనం ఈ విధంగా గార్లిక్ పెట్టుకొని కిచెన్లో హ్యాంగ్ చేసుకోవచ్చండి. చాలా చక్కగా గాలి కూడా పోతుంది, చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయి. ఇక పడిపోకుండా ఉండాలంటే ఇంకా సేఫ్టీ కోసం మనం ఆ బాటంలో ఒక ప్లాస్టిక్ బౌల్ అనేది పెట్టేసుకొని దాంట్లో మనం గార్లిక్ అనేది వేసేసుకోవచ్చు. సో అంతే అండి, మరి కిచెన్ ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయింది కదా. మరి మరొక అమేజింగ్ ఐడియా ఇంకొకటి చూసేద్దాం. ఇప్పుడు మరి ఇంకొక రైస్ బ్యాగ్ తీసుకొని మనము 7 ఇంచెస్ లెంగ్త్ అనేది మార్క్ చేసుకొని మనం ముందుగా హ్యాండిల్స్తో సహా మనం కట్ చేసుకోవాలండి. మిగతా భాగం మనకి అవసరం లేదు. సో ఫస్ట్ మనం 7 ఇంచెస్ మాత్రం తీసుకుందాం, అదే మనకు కావాల్సింది. హ్యాండిల్స్ అనేవి రిమూవ్ చేయకుండా ఉంచండి, అప్పుడే మనకి చాలా బాగా ఒకటి రెడీ అయిపోతుందండి చివరిలో మనకి ఆర్గనైజర్. సో ఈ విధంగా 7 ఇంచెస్తో కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం కార్నర్స్ తీసుకుందాం. సో కార్నర్స్ మనం 2.5 ఇంచుతో స్క్వేర్ షేప్లో మనం కార్నర్స్ అనేవి కట్ చేసేసుకోవాలి. మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. చాలా చక్కగా మీ అందరికీ థ్యాంక్స్ అండి నాకు సపోర్ట్ చేస్తున్నందుకు. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు కూడా తప్పకుండా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, 2.5తో స్క్వేర్ షేప్లో మనం కట్ చేసేసుకుందాము. ఇక కట్ చేశాక మనము బాటమ్ మాత్రం ఓపెన్ ఉంటుంది కదండి. ఇక సైడ్స్ అనేవి ఆల్రెడీ మనకి కట్ అయితే ఓపెన్ అయితే లేవు కాబట్టి అవసరం లేదు, స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఈ విధంగా కార్నర్స్ కట్ చేశాక ముందుగా మనం బాటమ్ అనేది స్టిచ్ చేసేసుకుందాం, అప్పుడే మనకి అక్కడ క్లోజ్ అవుతుంది. ఇక ఆ తర్వాత మనము ఎప్పటిలాగానే కార్నర్స్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్క్వేర్ షేప్ని మనము కుట్టేసుకుందామండి. అది కూడా మీకు ఇప్పుడు చూపించేస్తాను. చూసారు కదండి, బాటమ్ అనేది స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు బాటమ్ ఇలా పట్టుకొని ఇక సైడ్స్ కూడా మనం కార్నర్స్ అనేవి స్టిచ్ చేసేసుకున్నామంటే మనకి చాలా చక్కగా ఒక రెక్టాంగులర్ షేప్లో ఒక బాస్కెట్ లాగా మనకి రెడీ అయిపోతుందండి. సో ఇప్పుడు మనం కుట్టేసినాక రివర్స్ అనేది చేసేసుకుందాం. రివర్స్ చేసుకున్నామంటే మనకి ఈ సిల్వర్ కలర్ అనేది బయటికి వస్తుంది, చాలా షోగా కూడా ఉంటుందండి. ఇక నేమ్స్ లెటర్స్ అవన్నీ ఉన్నదంతా లోపలికి వెళ్ళిపోతుంది కదా. పూర్తిగా ఈ విధంగా నీట్గా రివర్స్ చేశాక మనం చక్కగా ప్రెస్ అనేది చేసేసుకుందాం అన్ని కార్నర్స్లో. మనకు అప్పుడే ఒక రెక్టాంగులర్ బాక్స్ షేప్ అనేది రెడీ అయిపోతుందండి. సో హ్యాండిల్స్ ఎందుకు ఉంచేసాను అనేది మీకు ఇప్పుడు అర్థమవుతుంది కదా. చాలా సులువుగా మనకి ఒక అందమైన బ్యాగ్ లాగా ఒకటి రెడీ అయిపోయింది కదండి. సో మరి ఈ బ్యాగ్ని అయితే మనం ఇప్పుడు డైనింగ్ టేబుల్ ఆర్గనైజర్గా యూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, మనం డైనింగ్ టేబుల్ మీద పికిల్స్, సాల్ట్, పెప్పర్ రకరకాలు ఇలా పెడుతూ ఉంటాం కదా. సో మనం ఎప్పుడైనా క్లీన్ చేసుకోవాలంటే అవన్నీ ఒక్కొక్కటిగా తీసి పక్కన పెట్టి క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది కదా. ఇప్పుడు అదేమీ లేకుండా చాలా సులువుగా మనం ఈ ఆర్గనైజర్లో సెట్ చేసేసుకున్నామంటే క్లీన్ చేసేటప్పుడు ఆ బాస్కెట్ని ఇలా పట్టేసుకొని పక్కన పెట్టుకొని చక్కగా డైనింగ్ టేబుల్ అనేది క్లీన్ చేసుకోవచ్చు. మరి ఈ 2 అమేజింగ్ ఐడియాస్ మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను. మరి మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.